వరల్డ్ లో ఉండి చాలా కంట్రీస్ వాళ్ళు వస్తూ ఉంటారు. లైక్ తాజ్ మహల్ గానీ, చార్మినార్ గానీ, లైక్ గోల్డెన్ టెంపుల్, నంబర్ ఆఫ్ సిటీస్ చూడడానికి ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఇసీలియే కహా గయా హై కి అతిథి దేవో భవ. నెక్స్ట్ ఇంకా మీకు సిక్స్త్ దాంట్లో ఉందంటే, कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं. అంటే ఇక్కడ అందరూ ఏమంటున్నారు, మనమందరము పూరబ్ అంటే ఇక్కడ మామూలుగా మనము ఫారినర్స్ ని వచ్చేసి ఈస్ట్ లో ఉన్నారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటారు, బ్రిటిష్ ఫారినర్స్ నే. ఇక్కడ మనం మాత్రం ఎవరు ఇండియన్స్ కాబట్టి పూరబ్ లో ఉన్నాం కాబట్టి మనం అందరినీ ఎక్కువ వాల్యూస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. మన పెద్దవాళ్ళు మనం చూడండి, ఏమైనా మిస్టేక్ జరిగిపోతే వెంటనే సారీ చెప్పడం కానీ, పెద్దలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళని విష్ చేయడం కానీ, నమస్తే అనడం కానీ, కూర్చోమని చెప్పడం, వాటర్ ఇవ్వడం, ఇవి ఆటోమేటిక్ గా ఇవన్నీ మన వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అది మనకు మన పేరెంట్స్ మనకి ఇచ్చిండేది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ప్రతిదీ మనము నేర్చుకుంటున్నాం. వై? బికాస్ దట్ ఈస్ అవర్ కల్చర్, మన కల్చర్ కాబట్టి దాన్ని మనము ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసుకుంటున్నాము. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है. मिलजुल कर रहो అంటే మనం అందరం చెప్పినాము, కలిసి మెలిసి లైక్ బ్రదర్ సిస్టర్స్ లాగా ఉండాలన్నమాట. మిల్జుల్ కర్ రహో ఔర్ ప్యార్ కరో, ప్యార్ కరో అంటే ఒకరిని ఒకరు బాగా ఆప్యాయతగా చూసుకోవాలన్నమాట, ఎఫెక్షన్ చూపించాలన్నమాట. ఈ విధంగా లేకపోతే వాళ్ళు లేరులే వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పచ్చు, ఈ విధంగా ఎప్పుడు చేయకూడదు అనమాట. ఓకేనా? హమేషా మిల్జుల్ కర్ రహనా మీన్స్ టుగెదర్, ఫ్రెండ్లీగా ఉండాలా. ఏ చీజ్ యహీ తో రెహతీ హై, ఒక్కటే కదా ఇది, ఇలాంటి దాన్ని మనము అమ్మ ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా మనము మన యొక్క ఐడెంటిటీ, మీకు చెప్పినాను కదా, ఇలా మంచి ఫ్రెండ్స్ గా ఉండిపోతే రేపు పొద్దున మనము 10th అయిపోయినా కూడా లైఫ్ లో ఎప్పుడైనా మనం మళ్ళీ కలుసుకున్నా కూడా మంచి గుడ్ మెమరీస్ మన దగ్గర ఉంటాయి. లేకపోతే ఆ అమ్మాయ ఈ విధంగా రాగద్వేషాలు అనేది, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఈ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కలిసినా ఫ్రెండ్లీ నేచర్ తో ఉండాలా. నెక్స్ట్, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఎందుకు ఈ విధంగా చాలా పలుమార్లు ఇదే మాట రిపీట్ చేస్తున్నానంటే, మనము ఇండియన్స్, మనం ఏం చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది మన పిక్చర్ కనిపిస్తా ఉంది కదా మీకు, ఈ పిక్చర్ మే చిత్ర మే దేఖో, భిన్న ఒకరు సిక్కులు ఉన్నారు, ఒక ముస్లిం, ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఇస్ ప్రకార్ డిఫరెంట్ డిఫరెంట్ హైనా. సో ఇది చూస్తేనే మనకు ఆటోమేటిక్ గా ఏం తెలిసిపోతుంది, ये सब कौन है, భారతీయ है, ఇండియన్స్ है, అంతే కదా. డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళంతా ఉండే ప్లేస్ ఏది, ఇండియా, భారత్. సో ఈ పిక్చర్ చూస్తేనే ఎవరైనా వరల్డ్ లో ఎవరైనా చూపించినా కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు ఇండియన్స్ అనేసి. సో అదే మనం ఓన్లీ క్రిస్టియన్స్ ఉన్నానంటే అప్పుడు మనం ఏం చెప్పలేం ఏ కంట్రీ వాళ్ళు అనేది. సో దట్ మీరు అందరూ ఒక 5 minutes లో అడ్మిట్ అయిపోవాలన్నమాట. చాలా మంది వస్తూనే ఉన్నారు కంటిన్యూస్లీ. ఓకే, सो हम सब लोगों को भाई चित्र में जिस प्रकार से मैंने दिखाया है, सब हम लोग हिंदू मुस्लिम सिख ईसाई सब लोग मिलजुल कर भाई बहन के इस प्रकार से रहना है. नेक्स्ट, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. యాక్చువల్ గా మీకు చెప్పాలంటే ఇప్పుడు నార్మల్ గా మనది హిందూ కంట్రీ అన్నమాట. నార్మల్ గా అయితే పహలే భారత్ మే ఓన్లీ హిందూస్ ఉండేవాళ్ళు అనమాట. బట్ రాను రాను ఏమొచ్చింది, మళ్ళీ ముస్లిమ్స్ వచ్చేసినారు అనమాట. ముస్లిమ్స్ వచ్చినారు, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు క్రిస్టియన్స్ వచ్చినారు. ఈ విధంగా ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు చూడండి, మనం స్కూల్లో కూడా అట్లా ఏమైనా సపరేట్ గా హిందూస్ ఒక బెంచ్ లో, ముస్లిమ్స్ ఒక బెంచ్ లో, క్రిస్టియన్స్ ఒక బెంచ్ లో ఇట్లా కూర్చుంటున్నామా, లేదు, అందరం కలిసి మెలిసి కూర్చుంటున్నాం అనమాట. ఒకే ప్రేయర్ అన్నమాట, ఒకటే యూనిఫామ్. సో దట్ ఇక్కడ మనకు ఈక్వాలిటీ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మొహల్లది చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం ఏమైనా డ్రామా ప్లే చేసినా, మనం ఒక ముస్లిం గర్ల్ ఉండి కూడా నేను హిందూ గర్ల్ లాగానే గెటప్
అంతే కదా. ఎందుకంటే మనకు ఆ డిఫరెన్స్ ఉండదన్నమాట. మనం అందరము స్పందన కల్కిరి రైజ్డ్ హ్యాండ్. వాట్ హ్యాపెండ్ మా? స్పందన చెప్పమా. ఓకే, సో ఈ విధంగా ఎవరిది వచ్చినా కూడా మనం యొక్క చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉన్నా నేను నంబర్ ఆఫ్ టైమ్స్ రామాయణం చదివినాను అనమాట. నెక్స్ట్ మనం టీవీలో చూస్తూ ఉంటాం మహాభారత్, వెరీ నైస్లీ డైలీ సండే కూర్చోవడం మహాభారత్ లో మనం తెలియకపోయినప్పటికీ మనం అన్ని చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం బైబిల్ ది కూడా ఒక స్టోరీ మాదిరి వేస్తారు. నెక్స్ట్ సాయిబాబా గురించి మామూలు సీరియల్స్ లాగా వేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే మనకు తెలియదు మన కల్చర్, మనం లేనప్పుడు ఏం జరిగింది అని మనం తెలుసుకున్నప్పుడు ఈ విధంగా మనము హిందూ ముస్లిం ఏం లేదు, స్టోరీ నచ్చిందంటే మనం ఖచ్చితంగా చూస్తాం అనమాట. ఈ విధంగా మనం రామాయణం మహాభారతం ఇప్పుడు చాలా మంది పిల్లలు అయితే ఇప్పుడు సంథింగ్ ద షో ఈజ్ దేర్ అలీబాబానా లేకపోతే ఏదో వస్తా ఉంది ఒక షో అన్నమాట ఇప్పుడు. అది మామూలుగా ముస్లిం సీరియల్ అన్నమాట అది. దాంట్లో ఎవరికైనా ఐడియా ఉందా? దట్ సీరియల్ ఈజ్ జెమినీలోనో దేంట్లోనో వస్తా ఉంది. నో ఐడియా. అల్లావుద్దీన్ అద్భుత దీపం మేడం. అది ఓకే ఓకే, అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అలాంటి అది చూడండి. అది ముస్లింస్ కానీ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అనేసి మనము డైలీ ఆ సీరియల్ చూసుకుంటా ఉంటాం అన్నమాట. సో ఇట్లా మనం ఎవరిది వచ్చినా కూడా మనము అది నచ్చిందంటే మన ఇండియన్స్ అందరి కల్చర్ ని మనము అడాప్ట్ చేసుకుంటాము. ఓకే, जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया. అంతే కదా, గైర్ అంటే అప్నా అంటే ఫెమిలియర్ మనోళ్ళు అన్నమాట. గైర్ అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిండే వాళ్ళని కూడా మనము అట్ ద సేమ్ టైం చాలా రెస్పెక్ట్ ఇచ్చినాము. ఎందుకు? मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. మతలబ్ అంటే స్వార్థం లేదు. మీరు రాకూడదు మా కంట్రీలో, ఓన్లీ హిందూస్ మాత్రమే ఉండాలా, ముస్లిమ్స్ రాకూడదు, క్రిస్టియన్స్, ఈ విధంగా మనం ఏమైనా బార్డర్స్ పెట్టినామా? నో. ఎవరు వచ్చినా వాళ్ళని వెల్కమ్ చెప్తాము, ప్రతి ఒక్కరి కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటాము, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాము. సో మతలబ్ అంటే ఇక్కడ మనం సెల్ఫిష్ గా లేమన్నమాట. చాలా ఫ్రెండ్లీగా లిబరల్ గా ఉన్నాము, అందరితో మనము కలిసికట్టుగా ఉన్నాము. ఎవరికి మనము ఇక్కడ డిఫరెన్సెస్ చూపించడం లేదు. अब हम तो क्या सारी दुनिया से कहते हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. तो यहाँ पर ओके, सो किस देश के वासी हैं हम? भारत. सभी लोगों को अब हम तो क्या सारी दुनिया అంటే మొత్తం ఇండియా అని, మొత్తం అందరూ వరల్డ్ లో ఎంత మంది ఉన్నారు అందరికి తెలిసిపోయింది అనమాట. ఏ విధంగా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్ అందరూ కలిసి ఉంటారు కాబట్టి హమ్తో క్యా సారీ దునియా జగ్ సంసార్ వరల్డ్ అందరికి తెలిసిపోయింది. సారీ దునియా సే కహతీ హై हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మనం ఎలాంటి వాళ్ళము అంటే మనము భారతీయులు. సో ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతా ఉంటుంది అనమాట ఎక్కడ అనేసి. ఓకే, సో देखिए हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. సో పెద్దల్ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళని మన పూర్వీకుల్ని గాని లేకపోతే మనకు జ్ఞానం ఇచ్చిన గురువుల్ని గాని మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ మనము ఆటోమేటిక్ గా అదర్ కంట్రీస్ వాళ్ళైతే ఈ విధంగా చేయరమ్మా, కానీ మనము మాత్రమే ఈ విధంగా చేస్తాం కాబట్టి మన ఇండియా అనేది చాలా యూనిక్. ఇప్పుడు మనం ఒలింపిక్స్ లో కానీ లేకపోతే ఏదైనా గేమ్స్ లో వెళ్ళినప్పుడు కూడా చూడండి మీరు, ఒక ఫ్లాగ్ తోనే వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేసేస్తారు ఎవరు వీళ్ళు అని. ఫ్లాగ్ కనిపిస్తూనే ఓ దే ఆర్ ఇండియన్స్ అనేసి. तो इस प्रकार से हम सबको मिलजुल कर रहना है और सभी को दुनिया की सारे कल्चर्स को संसार में सभी को पता चलना है. हम सब भाई बहन అంటే అందులో అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటాము. इसीलिए जिस देश में गंगा बहती है उस देश के हम वासी है. ఎక్కడైతే ఇలాంటి గంగా ప్రవహిస్తా ఉందో మనం అలాంటి పుణ్యక్షేత్రంలో జన్మించినందుకు we are very
హ్యాపీ. కంటిన్యూస్లీ మీరు వస్తూనే ఉన్నారనమాట. ఆల్రెడీ మార్నింగే నేను ఇచ్చేసింటాను లింక్, బట్ कंटिन्यूअसली और कमिंग. ओके, फोटो पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. तो इस प्रकार से हम आज यह पाठ को समाप्त कर रहे हैं. సో ఇక్కడ మనకు తెలిసింది కదమ్మా ఏ విధంగా ఇండియన్స్ ఉండాలా, గంగా బహతి హై ఇక్కడ ఏ విధంగా ఉంటాము అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అర్థమైందా లెసన్? I understand. Are you able to understand? Yeah, nahi means one more time I will explain. అర్థమైందా? అర్థం కాకపోయినా అర్థం అయితే చెప్పండి, ఎందుకంటే ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఐ విల్ క్లారిఫై. ఓకే, వెరీ గుడ్. లేదా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా మనది, దాంట్లో వేసినప్పుడు మీరు ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని 2-3 times చూసినా కూడా మీకు ఈజీగా అర్థము అయిపోతుంది అన్నమాట. సో అభి శైలేంద్ర కుమార్ కే బారే మే, ఉनके జీవన్ కే బారే మే ఇవన్నీ మీరు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాలన్నమాట. కవి పరిచయం నేర్చుకోవాలా, కవిత పన్నా ఏ విధంగా కవిత, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ కంతా 10th కి వచ్చేస్తారమ్మా. సో దట్ చదవడం మీద చాలా ఫోకస్ చేయాలి. యూ హ్యావ్ టు కంపల్సరీ నీట్ గా చదవడం నేర్చుకోవాలా. ఓకే, అభి మే ఆప్సే ग्रामर पार्ट में आ जाते हैं. भाषा की बात में अर्थग्राह्यता प्रतिक्रिया ఉంది చూడండి. నెక్స్ట్ పేజ్ ఆన్ ద పేజ్ నెంబర్ 4 టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది నాకు తెలిసి. చూడండి దాంట్లో पाठ पढ़िए अभ्यास कार्य कीजिए, एक चीज कविता के आधार पर उचित क्रम दीजिए. అంటే మనము ఉచిత క్రమం అంటే అక్కడ మనము ఏది ఫస్ట్ లైన్ వస్తుంది, ఏది సెకండ్, థర్డ్, ఫోర్త్ అని అంటున్నారు. ఏది రావచ్చు? ఏక్ చీజ్ మిల్జుల్ కే రహో और प्यार करो जिस देश में गंगा बहती है हम उस देश के वासी हैं అని దాన్ని షఫుల్ చేసి ఇచ్చినారు. మనం ఏ విధంగా దాన్ని పెట్టొచ్చు? ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని. కోయి హై? ఫస్ట్ ఏ లైన్ వస్తుంది చెప్పగలరా? కుసుమ, లయ, సౌమ్య, ఎనీవన్? ఎవరైనా చెప్తానంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఓకే, ఏ మీకు ఐడెంటిఫై చేయడం రావడం లేదా? ఒకసారి పోయం చూడండి, అందుకే చెప్పినాను పోయం కవిత పన్నా హై ఎక్కడ ఉంది అనేసి, అది మనకి ఈజీగా ఇక్కడ చూడండి. థర్డ్ पेज नंबर 3 में मिलजुल के रहो प्यार करो एक चीज यही तो रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. पेज नंबर 3 ఫస్ట్ స్టాంజా ఫస్ట్ లోనే కనిపిస్తుంది మీకు. కనిపిస్తా ఉందా? మిల్జుల్ కే రహో और प्यार करो అది 1 అన్నమాట. एक चीज यही तो रहती है 2 లో వస్తుంది అది. जिस देश के हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ओके, అర్థమైందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ भाव से संबंधित कविता की पंक्तियां लिखिए. భావము దాని యొక్క పంక్తి అంట చూడండి. विश्व के मानचित्र में भारत पूरब में है इसलिए మానచిత్ర అంటే అండర్లైన్ చేసుకుని అక్కడ మ్యాప్ అని వేసుకున్నామా. మ్యాప్ అంటే మానచిత్ర, చిత్రపటం ఉంది కదా, ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, అలాంటిది విశ్వది అంటే వరల్డ్ మ్యాప్ లో, వరల్డ్ గ్లోబ్ లో. మానచిత్ర అంటే మ్యాప్ మే. సో మానచిత్ర మే భారత్ పూరబ్ మే హై, భారతదేశం ఎక్కడ ఉంది? పూరబ్. देखिए పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్షిణ్. ఇప్పుడు చెప్పండి పూరబ్ అంటే ఏంది? ఉత్తర్, దక్షిణ్, పూరబ్, పశ్చిమ్. సో పశ్చిమ్ అన్న ఇప్పుడు పూరబ్ అంటే ఏ సైడ్ వస్తుంది? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈ విధంగా. సో పూరబ్ అంటే ఏది వస్తుంది? రాయాలమ్మా. इसीलिए भारतीयों को पूर्ववासी भी कहते हैं.
అందువలన భారత వాసులని ఇండియన్స్ ని పూరబ్ వాసి అంటారు. చెప్పండి పూరబ్ అంటే జస్ట్ మీరు ఇట్లా నోట్ తో ఇంగ్లీష్ లోనండి. పూరబ్ అంటే ఎటు సైడ్ వచ్చింది? నార్త్ సౌత్, నార్త్ సౌత్, ఇటు సైడ్ వస్తే ఈస్ట్, ఇటు సైడ్ వస్తే వెస్ట్. ఓకే. हमारे यहाँ इंसानियत को अधिक महत्व दिया जाता है. महत्व అంటే ఇంపార్టెన్స్. ఇక్కడ ఇన్సానియత్, ఇన్సాని అంటే మానవత్వము, హ్యూమానిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. महत्व देते, अधिक महत्व देते हैं, जस्ट महत्व नहीं, अधिक महत्व, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ हम ज्ञान को महत्व देते हैं. నెక్స్ట్ ఇంకోటి చూడండి అమ్మా, ఇన్సానియత్ హ్యూమానిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి జ్ఞానాన్ని కూడా ఎక్కువ ఇంపార్టెంట్. జ్ఞానం అంటే నాలెడ్జ్, దానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. हमने सबसे कुछ ना कुछ सीखा है. అంతే కదా, మన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి కొత్తది అనేది లర్నింగ్. సీఖనా అంటే లర్నింగ్, నేర్చుకుంటూ ఉన్నాము. అంగ్రేజో కో భీ అప్నాయా హై. ముందుగానే మీకు ఒక పిక్చర్ చూపించి చెప్పాను, మన కంట్రీకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, మన కంట్రీ వాళ్ళని స్లేవ్ గా చేసినారు. అయినప్పటికీ మనం వచ్చేసి వాళ్ళతో మనము బాగా ఉన్నామన్నమాట. వాళ్ళ యొక్క మంచి మంచి అంటే అన్నిట్లో గుడ్ బ్యాడ్ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం ఎస్పెషల్లీ. ఓకేనా, వితౌట్ ఇంగ్లీష్ వి కాంట్ బ్రీత్ నౌ ఏ డేస్. ఎస్ ఆర్ నో? ఈవెన్ మనం ప్రతి దానికి ఇంగ్లీష్ వర్డ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటుంది అనమాట. సో అంత ప్రభావం పడింది అనమాట, ఎఫెక్ట్ పడింది अंग्रेजों से. नेक्स्ट, अपने लाभ के लिए किसी को हानि नहीं पहुंचाई. अपने लाभ के लिए, లాభ్ అంటే ప్రాఫిట్. ప్రాఫిట్, మన ప్రాఫిట్ కోసం వేరే వాళ్ళని మోసం చేస్తున్నామా, వేరే వాళ్ళని నష్టం పరుస్తున్నామా? లేదు. లాభ్, లాభ్ అంటే ప్రాఫిట్, నష్ట అంటే నష్టము, లాస్. ఓకే, ఇది చూడండి, ఈ విధంగా మనము వొకాబులరీ అనేది పెంచుకోవాలి. లాభము, నష్టము. నష్టం అంటే ఏమి? నుక్సాన్. లాభ్, నష్ట, ఫాయిదా, నుక్సాన్. ఈ విధంగా నష్టము. కిసీకో హాని నహి పహుంచాయి. ఎవరిని హామ్ చేయలేదు, ఎవరిని నష్టపరచలేదు, ఎవరిని బాధ పెట్టలేదు అనేసి చెప్తున్నారు. పంక్తియా పడియే భావ బతాయియే. अपना किसी से वैर न समझो, जग में किसी को गैर न समझो, आप पढ़ो और औरों को पढ़ाओ, घर घर ज्ञान की ज्योत जलाओ. వెరీ నైస్ మా లైన్స్ చూడండి. अपना किसी से వైర్ न समझो. మనం ఎవరి వైర్ అంటే ఏమి? ఎనిమీస్ అన్నమాట. వైర్ అని అండర్లైన్ చేసుకొని ఎనిమీస్ అని రాసుకోవాలా. వైర్ न समझो, जग में किसी को गैर न समझो అంటే జగ్, సంసార్, వరల్డ్, దునియా में किसी को गैर, గైర్ అంటే వేరేగా అనుకోకూడదంట. గైర్ न समझो, అప్నా, పరాయా. గైర్ అంటే వేరే వాళ్ళు, ఇతరులు, అదర్స్ అనుకోకూడదంట. అందరూ మనోళ్ళే అనేసి ఉండాల. ఓకేనా? ఎస్ అన్నో. స్కూల్ మొత్తం మన ఫ్రెండ్సే అనుకుంటే ఏ ప్రాబ్లం రాదనమాట. అందరితో ప్రాబ్లం పెట్టుకుంటే స్కూల్ రన్ అవుతుందా? మీరు ఉండలేరు, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకు అందరితో కలిసి ఉండాలి. ఆపు పడో ఔరోं को పढ़ाओ. ఆపు పడమ, ఎవరో స్లైడ్స్ మీద లైన్స్ వేస్తున్నారు. ఆపు పడో అంటే మీరు చదువుకోవాలా. ఔరోं को పढ़ाओ అంటే ఇతరులకి, అదర్స్ ని కూడా. ఇప్పుడు చాలా మంది మన క్లాస్ లోనే ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు, మనము బాగా చదివే పిల్లలు ఉంటాము, అచీవర్స్ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ఆల్రెడీ గ్రూపులుగా కూర్చొని మనం నేర్చుకుని, మనం ఒక 5 minutes నేర్చుకునేది వాళ్ళు ఒక 20 minutes లో నేర్చుకుంటారు. సో దాన్ని నేర్చుకున్న తర్వాత మనం వాళ్ళని కూడా నేర్పిస్తున్నాం. ఎస్ ఆర్ నో? పాపం వాళ్ళు మన ఫ్రెండ్సే కదా అనేసి మీరు అందరూ కూర్చోబెట్టుకొని వాళ్ళని కూడా ఎగ్జామ్లు వచ్చినప్పుడు, టెస్టులు వచ్చినప్పుడు దగ్గర తీసుకొని గ్రూపులుగా కూర్చొని మనము చదువుకుంటాం. నిజంగా చదువుకుంటున్నామా? అట్లా మాట్లాడుకుంటామా? కూర్చొని అప్పుడు వాళ్ళకి రానివన్నీ చెప్పుకుంటూ కొంచెమైనా కొంతలో కొంత వాళ్ళని నేర్పించడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఆపు పడో औरों को पढ़ाओ, घर घर ज्ञान की ज्योत जलाओ. घर घर
అంటే ఇంటింటిలో జ్ఞానికి, జ్ఞాన్ మీన్స్ నాలెడ్జ్ కి, జ్యోతి జలావో, జ్యోత్ అంటే దీపము, లైట్ అన్నమాట. ఎట్లా మేడం ఇంటింటికి పోయి లైట్లు వెలిగించాలా అని అనొద్దండి. అట్లాగా దాని అర్థము ఇంటింటికి పోయి లైట్లు వేసి వస్తాం మేడం మేము, అట్లా కాదమ్మా. జ్ఞానికి జ్యోతి జలావో అంటే జ్ఞానాన్ని పంచిపెడతాం అన్నమాట. ఆటోమేటిక్ గా చూడండి, ఇప్పుడు మీరందరూ బాగా చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఇట్లా జూమ్ లో లెసన్స్ వింటున్నాము. అదే చాలా మంది పిల్లలకి ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. ఎస్ ఆర్ నో, ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటారన్నమాట చాలా మంది. కానీ మనం నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నామంటే ఇవన్నీ మనకు ఈజీగా వై బికాస్ మనం చదువుకున్నాము కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లో వెళ్తా ఉంటారు, అక్కడ ఈ బస్ స్టాప్ ఇప్పుడు తిరుపతి వచ్చింటుంది, చాలా మీరు చదువుకున్నారు కాబట్టి తిరుపతి అని 3 లాంగ్వేజెస్ లో చదివి ఇది తిరుపతిని అని కన్ఫర్మ్ చేసుకొని దిగేస్తారు. ఫస్ట్ తెలుగులో చదువుతారు, మళ్ళీ హిందీలో చదువుతారు, మళ్ళీ ఇంగ్లీష్ లో చదివేసి ఇది తిరుపతినే అనేసి చెప్తారు ట్రైన్ నుంచి. అది చదువురాని వాళ్ళు పక్కన ఉండే వాళ్ళని పదే పదే అడుగుతారు, తిరుపతి వచ్చిందా, తిరుపతి వచ్చిందా, వస్తే మమ్మల్ని లేపండి, అయితే వస్తే చెప్పండి అనేసి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. సో ఈ విధంగా మనం కూడా ఏం చేయాలో వాళ్ళని అందరినీ, చదువు రాని వాళ్ళని, మన అమ్మమ్మలు కానీ మన ఎవరైనా ఉంటారు కదా చదవని వాళ్ళని, పెద్దవాళ్ళైనా కూర్చోబెట్టి ఇప్పుడు టైం దొరికింది కాబట్టి హాలిడేస్ లో అట్లీస్ట్ వాళ్ళ నేమ్ అట్లా నేర్పిస్తే వాళ్ళు బాగా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారనమాట. వాళ్ళు పెద్దవాళ్ళు కదా అంటే ఏం పర్లేదు, వాళ్ళ దగ్గర తీసి వాళ్ళ నేమ్ అయినా అట్లీస్ట్ నేర్పించవచ్చు. ఓకేనా, అందరూ చేస్తారా ఈ విధంగా? అట్లీస్ట్ ట్రై చేయండి. ఎవరైనా ఇంతవరకు వాళ్ళ పేర్లు కూడా రాయడం రాని వాళ్ళకి పేరు నేర్పించండి. ఓకే, వెరీ గుడ్ మా. నెక్స్ట్ మనము ఇక్కడ అభివ్యక్తి, సృజనాత్మకత వచ్చేసి ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ భాషా కి బాత్. భాషా కి బాత్ లో వచ్చి ఉదాహరణ के अनुसार वाक्य बताइए. यह प्लस में इसमें అంటే ఇవన్నీ యహ అనేది యహ, వహ, ఏ, వే ఇవన్నీ వచ్చేసి సర్వనామం అన్నమాట. సో జస్ట్ వి హావ్ 10 minutes టైం ఉంది మన దగ్గర. ఇవన్నీ యహ, వహ, ఏ, వే అనేటివి ఇవన్నీ వచ్చేసి సర్వనామంతో మనకి ఇక్కడ కొన్ని జత చేస్తే ఏం వస్తాయి అనేది చూపిస్తున్నారు. यह प्लस में इसमें, यह उपवन है, इसमें फूल है, ఇది ఉపవనము. ఉపవనం అంటే గార్డెన్. ఎంత వరకు అవుతుంది సాధ్యం అంతవరకు మీరు మీనింగ్స్ ప్లస్ రీడింగ్ ఆల్రెడీ మీరు చక్కగా రాస్తున్నారు. హోంవర్క్స్ వెరీ గుడ్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా నీట్ గా చక్కగా రాస్తున్నారు. నెక్స్ట్ బట్ మీరు చదవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చదివినారనుకోండి ఇంకా బాగా మీకు 10th క్లాస్ లో చాలా ఈజీగా పాస్ అయిపోతారు అనమాట. సో ఇది ఉపవనము, ఇది గార్డెన్. ఇస్మే ఫూల్ హై, గార్డెన్ మే ఫూల్ హై. ఇస్మే అంటే ఇందులో, దేనిలో అంటే గార్డెన్ లో, ఫూల్ హై అంటే ఫ్లవర్స్ హై, పుష్పాలు ఉన్నాయి. అర్థమైతా ఉందా డిఫరెన్స్? సో యహ ఉపవన్ హై, దిస్ ఈస్ ద గార్డెన్. इसमें फूल है, फूल कहाँ है? गार्डन में है. गार्डन में. वेरी गुड. इसमें है అంటే అది గార్డెన్ అని అర్థం. ఓకే, जो प्लेस में जिसमें, जो प्लेस में जिसमें एक उदाहरण बताना है. जो प्लेस में जिसमें అని ఉంది. जो लड़का है రాసుకోండి. जो लड़का है या लड़की है, जो लड़का है या लड़की है या राम है, जो राम है, जो सीता, ఏమని రాసుకోవచ్చు మనము. జిస్మే అంటే అందులో. అందులో వచ్చేసి చూడండి ఎవరో ఈ అమ్మాయి రేఖ అంట, రేఖ కళ్యాణి ఇప్పుడు వచ్చింది. ఏం యూజ్ అమ్మా ఇట్లా లాస్ట్ 5 minutes 10 minutes వస్తే. ఓకే, जो प्लस में जिसमें, यहाँ जो लड़का है जिसमें
थैली में एक किताब है అంటే అతని బస్తాలో ఒక పుస్తకం ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి దగ్గర ఒక పుస్తకం ఉంది जो लड़का है या लड़की है जिसके पास पुस्तक है जिसमें एक पुस्तक है एक बस्ता है या थैली है जिसमें पुस्तक है అనేసి ఇవన్నీ మీకు నో ప్రాబ్లం నేను వాట్సాప్ లో మళ్ళీ మీకు నీట్ గా మిస్టేక్స్ ఉంటే రాసుకోవద్దండి కావాలంటే వినండి తర్వాత వాట్సాప్ లో నేను పంపిస్తాను అన్నమాట ఓకేనా मुहावरे के भाव बताइए जान से प्यारा होना जान అంటే ఎక్కువ అత్యంత ఇష్టం జస్ట్ తెలుగులో అయినా ఇంగ్లీష్ లోనే ఇప్పుడు రాసుకోండి జాన్ సే ప్యారా హోనా అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఎక్కువ ఇష్టపడడం అంటే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం అంటారు కదా ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు అంటారు కదా మా బాబు అంటే మా ప్రాణం అనేసి సో ఆ విధంగా జాన్ సే ప్యారా హోనా నెక్స్ట్ मतलब की रोटी पूजना मतलब की అంటే స్వార్థము అన్నమాట బిందు నో ఎంటర్డ్ मतलब అంటే సెల్ఫిష్ గా ఉండకూడదు సెల్ఫిష్ పీపుల్ मतलब की रोटी पूजना మీన్స్ సెల్ఫిష్ పీపుల్ मतलब के लिए अंधे होना ఇది కూడా అంతే అన్నమాట తమ అవసరాలు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మీకు నేను స్లైడ్స్ ప్రకారం నెక్స్ట్ క్లాస్ లో ముహావరేలో ఒక స్లైడ్స్ ప్రిపేర్ చేసినాను అవన్నీ మీకు చూపిస్తాను అప్పుడు చూపించినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఈజీగా అర్థం అయిపోతుంది అన్నమాట ఓకే సో ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి వెరీ గుడ్ బట్ ఇంకో ఒక పని చేయాలా ఎవరైనా ఇప్పుడు ఒక అమ్మాయి అన్మ్యూట్ చేసుకొని కవిత చదివితే చాలా బాగుంటుంది ఎవరు చదువుతారు ఈ అమ్మాయి చదువుకోలేదా మా సౌమ్యనా నువ్వు అన్మ్యూట్ చేసినాను చదువుమా అన్మ్యూట్ చేసుకొని చదువుమా ఎవరో ఒకరు సో ఇది రీడింగ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి దీపిక చదువుతావా దీపిక చదువుమా దీపిక గట్టిగా చదవాలా मैम which one मैम कविता पोएम చదువుమా పోయం చదువు फोटो पे सच्चाई रहती है चदू मैम चदू फोटो पे सच्चाई रहती है हम दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है वेरी गुड नेक्स्ट चदू अट्ले मेहमा जो हमारा होते हैं वे जान प्यारा होते हैं होता है ज्यादा करना ही लालच हमको तोड़ में गुजारा होता है गुजारा होते हैं ओके ఇప్పుడు రుచిత అమ్మాయి రుచిత చదవాలా టీ రుచిత అన్మ్యూట్ చేసుకొని చదువుమా बच्चों के लिए जो धरती में ओनली 3 मिनट्स ఉన్నాయమ్మా చదువుమా రుచిత అది అన్మ్యూట్ చేసుకో రుచిత ఇది అన్మ్యూట్ చేసుకోమా ఇది ఇక్కడ ఉంది చూడు రెడ్ కలర్ ఉంటుంది తీసేస్తే వస్తుంది వాయిస్ ఓకే సరే అమ్మా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు ఉన్నారు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పండి అమ్మా ఉండండి
కుసుమ కుసుమ నువ్వు చెప్పుమా చెప్తున్నారా కుసుమ ఎవరో ఒకరు చెప్పమ్మా ఈ అమ్మాయి ఉంది చెప్పేసేమా చదువుమా చదువు లయశ్రీ ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చదవండి రా చదవడం बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सकती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। वेरी गुड कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं। वेरी गुड मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रखती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। లిటిల్ స్లోగా చదువుమా కొంచెం స్లోగా చదువు ఓకే కంటిన్యూ जो जिससे मिला सिखा हमना, गैरों को भी अपनाया हमने मतलब के लिए अंध होकर रोटी को नहीं पूजा हमने। अंधे होकर आ 2 लाइन्स इंकोसा चदुवो मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से करती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। वेरी गुड नेक्स्ट होठों पे सच्चाई रखती है, जहाँ दिल में सफाई रखती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। వెరీ గుడ్ మా టర్న్ చేసి శైలేంద్ర కుమార్ గురించి కూడా చదువుమా ఒకసారి कवि शैलेंद्र कुमार जीवन 1923 1966